ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నానండి, మీరు దేవుని బిడ్డలైతే దేవుడు పక్షిరాజుతో మనల్ని పోలుస్తున్నాడు, పక్షిరాజు బిడ్డలుగా మనల్ని పోలుస్తున్నాడు. దేవుడు పక్షిరాజు అని చూపిస్తున్నాడు. ఆర్ యూ హ్యావింగ్ స్పీడ్ ఇన్ యువర్ లైఫ్? నువ్వు కోడి పిల్లవ కాదు, నువ్వు పక్షిరాజు పిల్లవే. నువ్వు ఎవరో గ్రహించుకోకపోతే నీ జీవితం దరిద్రమే. దేవుడు వాక్యంలో చెప్పాలంటే, పక్షిరాజు గురించి రాయాలంటే యోబు గ్రంథం 39:27 నుండి 29 వరకు చదువుదామండి. పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కునా, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించును, కొండపేట మీదను ఎవరునూ ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును, అక్కడ నుండి తన ఎరను వెదకును, దాని కన్నులు దానిని దూరము నుండి కనిపెట్టును. మనం చూస్తున్నాము, అది కొండ శిఖరంలో ఉంటుందంట, ఎంతో బలముతో ఉంటుందంట, ఎంతో గంభీరంగా ఉంటుందంట, ఎవరు దాని దగ్గరికి చేరలేరంట. విచ్ ఇస్ ట్రూత్. పక్షిరాజు తన గూడని ఎంతో కొండ శిఖరంలో కడుతుంది. ముఖ్యంగా దాని శత్రువు పాము ఏమాత్రం వచ్చే అవకాశం ఉండకూడదంట. పాము తన పిల్లలను ముట్టకూడదని కొండ శిఖరం కడుతుంది, చాలా ఘనంగా కడుతుంది. కానీ అదే సమయంలో మనం గమనించవచ్చు, పక్షిరాజు తన పిల్లలకి మంచి ఆహారం తీసుకొచ్చి ఆ కొండ శిఖరన్న చక్కగా ఆహారం పెడుతుంది, నోట్లోకి ఆహారం పెడుతుంది, చక్కగా పెంచుతుంది. కానీ గమనించాలి ఏంటి తెలుసా? కొంతకాలమే. నువ్వు రక్షించబడిన వెంటనే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాలు జరిగించవచ్చు. కొంతమంది వచ్చి కొన్ని అలాంటి చక్కని సాక్ష్యాలు చెప్పినప్పుడు నేను నవ్వుకుంటూ ఉంటా. ఓహో, దేవుడు ఎంత నమ్ముతుంది, నీకు మాకు అన్ని చేసి రక్షణ అన్ని ప్రార్థన ఓకే ఎగిరే టైం వస్తుంది, వెయిట్ చేయి. గూడు రేపే టైం వస్తుంది, వెయిట్ చేయి. కొంతకాలం తర్వాత వారు వస్తారు, అంటే పోరాటాలు వండర్ఫుల్ టైమ్ టు ఫ్లై. ప్రస్తుతపు దినము శ్రమలో నీకు మంచిదే. ఎందుకంటే వెన్ యు సీ ద గ్లోరీ యు విల్ నాట్ ఫియర్ దిస్. ఎందుకంటే ఈరోజు చాలామంది దేవుడు నా పట్ల నా తోడున్నాడు, నా పట్ల మేలు చేస్తున్నాడు, నన్ను రక్షిస్తున్నాడు అన్నప్పుడు పక్క నుండి అన్ని తెచ్చి పెడతా ఉంటే బాగుంది అనుకుంటారు. అనుకుంటానండి, పొద్దుటే బ్యూటీ సీన్, కళ్ళు తెరిచింది, ఆహా, అప్పుడు కాబట్టి దేవుడు స్తుతించిన దేవా స్తోత్రం, ఇంత కొండ పైన ఇంత మంచి ఫుడ్, మాంసాన్ని ఇచ్చావు, బిర్యానీ పెట్టావు, చక్కగా అన్ని చూసుకున్నావు, అన్ని బాగానే ఉంటాయి. ఎప్పుడు వరకు? ఒక టైం వస్తుందంట, అమ్మ వస్తుంది, సడన్గా గూడు రేపుతాం ప్రారంభిస్తుందంట. రేపుతాం అంటే దాన్ని కట్టిన కొమ్మలన్నీ తీసి పడేస్తాడంట, దాన్ని కట్టిన కొమ్మలన్నీ తీసి విసిరి కొడతాడంట. పిల్లలకు అర్థం కాదు. మమ్మీ ఏం చేస్తున్నావు, డాడీ ఏం చేస్తున్నావు? పక్షిరాజు తల్లి గూడుని రేపుతుందంట, కట్టిన తల్లి గూడు రేపుతుందంట. తండ్రి ఏం చేస్తున్నాడు? చూస్తున్నాడు. చెప్తా ఏం చేస్తున్నాడో చెప్తా. కానీ తల్లి గూడు రేపుతా ఉంటే పిల్లలు భయపడతాయంట. అందులో కొన్ని పిల్లలైతే ఎగురుతాం ప్రారంభిస్తాడంట, బయటికి ఎగిరేస్తాయంట. ఎందుకంటే తల్లి ఆశ ఏంటి? పిల్లలు ఎగరాలి, నేను తెచ్చి పెడతాం మాత్రం కాదు, నువ్వు వెళ్ళి తినాలి. యు ఆర్ ఆల్సో సపోజ్ టు ఫ్లై. ఇంత చిన్నగా ఉన్నదప్పుడు అవి తెచ్చి పెడతాయి. కానీ ఎదిగి కొద్దిగా రెక్కలు వచ్చి కొంచెం బలం వచ్చి బాగా కూతం ప్రారంభిస్తుంది అనుకో, స్టార్ట్ టు ఫ్లై. ఈరోజు పాపం కొంతమంది పక్షిరాజు తల్లులు కనబడతలే. పక్షిరాజు తల్లులు బుద్ధులు మారిపోయి ఏంటి, కోడిలాగా నా పక్కనే ఉండు, అందరు కలిసి ఇదే ఉందా, నా బిడ్డ నువ్వు ఎక్కడ వెళ్తావు, నా బ్రతుకు కాలము నిన్ను చూసుకుంటా. కొంతమంది తల్లిదండ్రుల బిడ్డల్ని ఏది చేయనివారంట, ఏది సాధించనివారంట. వాడు నేను ఎగురుతానన్నా కూడా లేదు పక్కనే ఉండు, నాతోనే ఉండు, ఇదే మన బ్రతుకు, ఇదే మన జీవితం, ఇదే మన సర్వం అన్నట్టుగా ఉంటారంట. కానీ దేవుడైతే పక్షిరాజు గూడు రేపినట్టుగా దేవుడు రేపుతాడంట. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఎదగాలని, నువ్వు ఎగరాలని, నువ్వు బలం తెచ్చుకోవాలని, నీ జీవితంలో ముందుకు వెళ్ళాలని. ఆ పక్షిరాజు తల్లి ఒక్కొక్కటి రేపుతాం, ఒక్కొక్కటికి ఎగురుకుని వెళ్ళిపోతానంట. కనీసం అందులో ఒకటి ఉంటుందంట. అది మీ క్యాండిడేటో తెలీదు, ఎక్కడదంట. అవసరం మమ్మీ, మమ్మీ నాకు అన్యాయం చేస్తున్నావు. ఈరోజు చాలా మంది దేవుడు ఇదే ప్రార్థన, దేవా నువ్వు నాకు అన్యాయం చేస్తున్నావు. God does not answer me. God does not hear my prayer. God does not care about me. God does not love me.
మమ్మీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కూడా, నన్ను ప్రేమిస్తలేదా నువ్వు? నేను చంపేస్తున్నావా? చివరి వరకు వస్తానంట. తర్వాత అమ్మే ఇంకా బయటికి రాకపోతే ఒక్క తన్ను తన్నుతానంట. తన్నికి మమ్మీ, ఎందుకంటే చాలా మంది తన్నులు తంతలే కానీ దేవుడు జ్ఞాపకం రాడు. కరెక్టా? సమస్యలు వస్తున్నాయి కానీ దేవుడు జ్ఞాపకం రాడా? పోరాటాలు వస్తున్నాయి కానీ దేవుడు జ్ఞాపకం రాడా? కష్టాలు వస్తున్నాయి కానీ దేవుని సన్నిధి జ్ఞాపకం రాదా? అయితే దేవుడు తంతనాడంట ఒక తన్ను. రా, అక్కడ ఎగురుతాం ప్రారంభిస్తానంట. కొన్ని అయితే అక్కడ కూడా ఎగరవంట. ఈ బలహీనమైనవి ఏం చేస్తా తెలుసా? నేను కిందకు సర్రని పడుతుందంట. కానీ తల్లి ఏం చేస్తుంది తెలుసా? ఇంకా నేను పడిపోతున్నానన్నంతవరకు, కింద పడేంతవరకు చూస్తుంది. ఇంకా పడిపోతున్నా అన్నప్పుడు సర్రని వచ్చి తన రెక్కల మీద అలా తీసుకుని వెళ్ళిపోతుందంట. దాని రెక్కల మీద అలా దేవుడు వాటిలో కూడా దేవుడు చెప్తాం, ఇశ్రాయేలు నిన్ను నా రెక్కల మీద తీసుకుని పోయాను ఐగుప్తు నుండి అంటే అర్థమైంది తెలుసా? పోరా బయటికి ఐగుప్తు నుండి అంటే పోట్లేదు. నువ్వు పోట్లేదు కాబట్టి నిన్ను తోస్తున్నాను. నువ్వు ఎక్కడన్నా అవ్వట్లేదు అంటావా? నేను ఎత్తుకుని వెళ్ళిపోతున్నాను. సో దేవుడు వాక్యలో చూస్తే పక్షిరాజు గూడు రేపినట్టుగా దేవుడు మన జీవితంలో కూడా కొన్నిసార్లు పరిస్థితుల్ని తోస్తాడంట. నాట్ టు డిస్ట్రాయ్ యూ. గాడ్ డస్ నాట్ హ్యావ్ ప్లాన్స్ టు హార్మ్ యూ బట్ టు ప్రాస్పర్ యూ. దేవుడు చెప్పిన మాట, నేను చెప్పే మాట కాదు. నీవు వర్ధిల్లాలని, నువ్వు ఆయన విశ్వాసం కలిగి, ఆయన మనస్సు కలిగి నువ్వు ఎదగాలని, నీ జీవితంలో ఆయన కార్యాన్ని కనబరచాలని దేవుడు ఆశపడుతున్నాడు. పక్షిరాజు ఆ పిల్లల్ని అలా పడేస్తామో, ఆ మళ్ళీ ఎగరలేని బిడ్డని ఎత్తుకుంటాము, మరలా తీసుకొచ్చి పైన పెడతాడంట, మరలా గూడు కడతాడంట. మమ్మీ థ్యాంక్ యూ, లమ్మీ ఐ నో, ఇంకోసారి అలాగ చేయొద్దు మమ్మీ. కొన్ని రోజులు ఉంచుతానంట, కొంచెం ధైర్యం రాని, కొంచెం అన్నం తన్నే, కొంచెం బలం తెచ్చుకోనే అని. మరలా రేపుతాడంట, మమ్మీ పోయిసారి చేసావా, ఈసారి కూడా చేస్తావా? మరలా తోస్తుందంట. మరలా చేత కాకపోతే మరలా పట్టుకుంటుందంట, మరలా తీసుకెళ్తాడంట, మరలా పెడతాడంట. అలాగ చేయగా ఈ పిల్ల కొంచెం ధైర్యం వస్తుందంట. ఏంటి, నా వలన ఎగురుతాను, ఎగరలేదనుకో ఎవరు వస్తారు? అమ్మ వస్తుంది. సరేలా ట్రై చేద్దాంలే అని చెప్పి అప్పుడు చాపుతుందట రెక్కలను. అలాగా అప్పుడు అలా రెక్కలు చాపుతాము, అలాగ కొట్టుకుంటాము. ఎందుకంటే దాని సెన్స్లో ఇట్ కెన్ నో బై బర్త్ ద సెన్స్ ఆఫ్ ద కరెంట్ వేవ్స్. ఆ వేవ్ లోకి వస్తాము, అప్పుడు నేను ఎగురుతున్నా, నేను పైకి వెళ్తున్నా, అరే నా జీవితంలో వెళ్తున్నాను. మిమ్మల్ని అడుగుతున్నా, ఎప్పుడన్నా మీ జీవితంలో నా పరిస్థితి అయిపోయిందన్న సమయంలో దేవుడు నన్ను తప్పించాడన్న వారు ఉంటే చేతులే తల్లులు చెప్తారా? అయితే డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గెట్ రెడీ. తప్పించాడు, నువ్వు ఊరుకోవద్దు, మళ్ళీ తోస్తాడు. నువ్వు విశ్వాసంలో ఎదగాలని, నీవు బలము కలిగి ఎగరాలని, వీటికన్నా ముఖ్యంగా దృష్టి కలిగి ఉండాలని. పక్షిరాజు కథ పక్కన పెట్టి ఈ పక్షిరాజుల గురించి మాట్లాడదాం. నీ జీవితం ఎక్కడికి వెళ్తుందో కనబడుతుందా? రేపు నువ్వు ఎక్కడ ఉంటావో తెలుసా? రేపు మన చేతిలో లేదు కదండి. అవును, రేపు నీ చేతిలో లేదు. కానీ ఈరోజు నువ్వు ఎలా బ్రతుకుతున్నావు దాన్ని బట్టే రేపు ఉంది. జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు చేసే నిర్ణయాలను బట్టే రేపు నీ జీవితం ఉంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు పిచ్చి పనులు చేసుకుంటావు, రేపు మంచి జీవితాన్ని కోరలేవు. ఈరోజు తప్పుడు నిర్ణయాలు చేసుకుంటావు, రేపు మంచి జీవితాన్ని కోరలేవు. ఈరోజు నువ్వు చేసే నిర్ణయాలను బట్టే నీ భవిష్యత్తు ఉంది. జాగ్రత్త. 10 సంవత్సరాలు ఏమవుతావు చెప్పగలవా? 10 సంవత్సరాలు నీ జీవితం ఎక్కడ ఉంటుందో చెప్పగలవా? వాట్ ఈస్ యువర్ టార్గెట్? వాట్ ఈస్ యువర్ అచీవ్మెంట్? వాట్ ఈస్ యువర్ విజన్? వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? వాట్ ఈస్ దట్ యువర్ స్టడీయింగ్? వాట్ ఈస్ దట్ యువర్ డూయింగ్? వాట్ ఈస్ దట్ యువర్ వర్కింగ్ హార్డ్ ఫర్? వాట్ ఈస్ ఇట్? వేర్ ఈస్ యువర్ లైఫ్? ఎక్కడికి వెళ్తుంది నీ జీవితం? దృష్టి కలిగిన వారికి ఉండాలని దేవుడు నాకు తెలియజేస్తుంది. దృష్టి లేక నా ప్రజలు నశించిపోతున్నారన్న మాట బైబిల్ తెలియజేస్తుంది. ల్యాక్ ఆఫ్ విజన్ మై పీపుల్ పెరిష్, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ మై పీపుల్ పెరిష్. 2 మాటలు చెప్తుంది. ఇట్ టాక్స్ అబౌట్ తెలివి లేక నశించిపోతున్నారు, దృష్టి లేక నశించిపోతున్నారు.
ఎందుకంటే ఈరోజు ఎంతో మందికి దృష్టి లేదు. నువ్వు పక్షిరాజు అయ్యి ఇంకా కోళ్ళతో పాటు నేల మంది తింటావు అనుకో, నీకు కనబడేది ఎంత ఉన్నా కూడా ఆ మట్టిలో ఉన్న పురుగుల కొరకే వెతుకుతావు. కానీ నువ్వు ఎగరవలసిన స్థలంలో ఎగురుతూ నువ్వు చేయవలసిన పని నువ్వు చేస్తే దేవుని కార్యములు నీ జీవితంలో కనబరచబడుతుంది. పక్షిరాజుకి మామూలు గింజలు సరిపోవు, మంచిగా తినాలి. ఇందా నుంచి చెప్తున్నా, ఈరోజు నీకు కావాల్సిన సమృద్ధి ఉందా? వాక్య ఆహారం ఉందా? దేవుని వాక్కు చదువుతున్నావా? దేవుని వాక్కు మీద బలపరచబడుతున్నావా? తిండి లేకపోతే బలం ఉండదు. బలం కావాలంటే తిండి తినాలి. సో డూ యూ హ్యావ్ స్ట్రెంగ్త్? అదే సమయంలో దేవుడు వాక్యలో చూసినప్పుడు వాటి దృష్టి, వాటి కలిగిన బలము, వాటి కలిగిన అధికారము, పక్షి రాజు అన్నదప్పుడే అది అన్నిటికీ రాజు. పక్షిరాజు శత్రువు ఎవరు? పాములు. పక్షిరాజు ఎప్పుడు దాని యుద్ధము భూమి పైన చేయదు. అది ఏది తీసుకురాలన్నా భూమిపై నుండి పైకి తీసుకెళ్ళిపోతుంది. దాని క్లాస్ 4 times ద పవర్ ఆఫ్ హ్యూమన్ చెప్పాను కదా. మనుషుడి కన్నా 4 రెట్ల బలం ఎక్కువ. 4 కిలోలు ఉంటుంది అది, కానీ 20 కిలోలు మోసుకుని పోతుంది. సో 20 కిలోల జంతువు ఏదున్నా కూడా అలాగే ఎత్తుకుని వెళ్ళిపోతాడంట. కానీ దాని శత్రువు పాముని ఎట్లా పోరాడుతాడంటే నేల మీద పోరాడదు. కొన్ని పక్షిరాజులు చేస్తాయి. కారణం ఏంటంటే అది నేల మీద నిలబడి పాముని పోరాడదాం అనుకుంటుంది. అక్కడ పాము కాటుకు చేస్తుంది, అక్కడ పాము ద్వారా చంపబడుతుంది, చుట్టబడుతుంది. కానీ మామూలుగా జ్ఞానం కలిగిన పక్షిరాజులు సర్రన వస్తాయంట. ఏం చేస్తాయి తెలుసా? పాముని అలాగ ఎత్తుకుని వెళ్ళిపోతాయంట. ఎందుకంటే పాముకున్న శక్తి అంతా ఏంటి? భూమి, నేల, గ్రావిటీ ఉన్నంత వరకే పాముకి శక్తి. అది గాల్లో నుండి, అది నేల నుండి ఎప్పుడు గాలిలోకి వెళ్తుందో పవర్లెస్, డిఫెన్స్లెస్. అందుకని పక్షిరాజు, జ్ఞానం కలిగిన పక్షిరాజులు ఏం చేస్తాయంటే అలా సర్రన వస్తాయంట, పామును అట్టొక్క పట్టుబట్టి పైకి లేపేస్తాడంట. ఆ పైకి లేపిన దెబ్బకి ఇంకా వీటికి శక్తి లేదు. ఇది కాటు కూడా వేయలేదు. కావాల్సినంత విషం ఉందేమో కానీ ఏమి పస రబ్బర్ బొమ్మలాగా ఊగుతుందంట, రబ్బర్ బ్యాండ్ ఊగినట్టు ఊగుతుందంట. అక్కడ అది పొడిచి దాని షార్ప్ స్పీర్ కదా, అట్లా చీల్చి చంపేస్తాడంట పాముని. చూసి ఈరోజు మనం పోరాడేది లోక సంబంధమైన వ్యక్తులు కాదు. శరీరాన్ని, రక్తంని మనం పోరాడతలేదు. మనం పోరాడేది కనబడని శత్రు, వాయుమండల అధిపతులు, లోకనాథులు, అధికారులు, ఈ చీకటి ప్రభావాన్ని మనం పోరాడుతున్నాం. But then how much prayer do you need? How much strength do you need? Are you an eagle? Are you a hen? That is the challenge. నేను రక్షణ పొందానంటే you are no longer a hen, you are an eagle. నీవు దేవుని బిడ్డవి. అసలు ప్రకటన గ్రంథంలో చూస్తే 4 తలకాయలు కలిగిన జీవులంట. ఎజికేల్ గ్రంథంలో చూస్తాం, ప్రకటన గ్రంథంలో చూస్తాము, దేవుని సింహాసనం ముందు చూస్తున్నాము. And one is a head of an eagle, the other head is a lion, the other head is an ox, other head is a human, but all as one creature. ఒకటిగా, ఒకదానికి 4 తలకాయలు అంట. అంటే నీలో ఆ ఒక తలకాయ, ఆ ఒక డైమెన్షన్ పక్షిరాజు, ఇంకోటి సింహం. మన యేసు ప్రభు యూదా గోత్రపు సింహం అండి. ద లయన్, ద king on the land, eagle, king of the sky. And then you see the ox, the servanthood, the service, and then you see humanity. You need to have a character like an eagle, the mindset of an eagle. పక్షిరాజు అందరితో కలవదు. పక్షిరాజుతో క్రాస్ పిక్ చేస్తా ఇంపాసిబుల్ అంటారు మామూలుగా. ఎందుకు తెలుసా? పక్షిరాజు does not make love on the land. No. It is impossible that a chicken and an eagle can mate together. It is impossible. You know why? పక్షిరాజు గాల్లో ఎగురుతుంది. 10,000 అడుగుల పైన దాని పార్ట్నర్తో క్లాస్ కలుపుతాయంట. They hold together. They make love 10,000 feet high in the air. It is impossible it can mate with anybody. If you are a believer, నీ దృష్టి పైన ఉన్న వాటి పైన పడతావు. It is not possible that you go mate with someone or give your life with someone of the world. It's impossible.
Don't tell me accidentally it happened. It will not happen. It will not happen. Because you have a mind of a chicken, you live like a chicken. That's it. నీ మనసు మారితే నీ బ్రతుకు మారుతుంది. ఇందా నుండి చెప్తూనే ఉన్నా, సంవత్సరాల నుండి చెప్తూనే ఉన్నా ఈ మాట. నీ మనసు మారితే నీ బ్రతుకు మారుతుంది. నీవు నూతన సృష్టికి మార్చబడి పక్షిరాజుగా బ్రతికినట్లయితే ఇట్ ఈస్ ఇంపాసిబుల్ దట్ యూ కెన్ మింగిల్ అరౌండ్ విత్ ఎవ్రీబడి. ప్రతి పక్షిరాజు 70 years, అప్రాక్సిమేట్లీ 70 years బ్రతుకుతుందంట. 70 years. కోడికి లైఫ్ స్పాన్ లేదు. ఎందుకంటే ఎప్పుడు అమ్మేస్తాడో తెలియదు, ఎప్పుడు వేసేస్తాడో తెలియదు, ఎప్పుడు చికెన్ కర్రీ అవుతుందో తెలియదు. కానీ పక్షిరాజు అలా కాదు. పక్షిరాజు మొసలిది అవుతుందంట. మొసలిది అయినప్పుడు దాని క్లాస్ వీక్ అయిపోతాయి, గోర్లు వీక్ అయిపోతాయి, అంతా వీక్ అయిపోతాయి. దాని ఆ బీక్ అంతా వీక్ అయిపోతుంది. ఇంకా ఆ టైంలో ఏం చేస్తుంది తెలుసా? ఒంటరిగా వెళ్ళిపోతుందంట. ఒంటరిగా వెళ్ళి ఏం చేస్తుంది తెలుసా? దాని బీక్ని, అంటే దాని ముక్కు నోరుని వేసి కొట్టేస్తాడంట. వేసి రాయి వేసి కొండకేసి కొడతాడంట, చెట్టుకేసి కొట్టేస్తాడంట, ఎర్ర కొట్టేస్తాడంట, మొత్తం ఎర్ర కొట్టేస్తాడంట. దెర్ ఇస్ నథింగ్, నో వెపన్, నో డిఫెన్స్ లేదు, మొత్తం తీసేస్తాడు. కానీ ఒంటరిగా కూర్చొని మూలుగుతుందంట, ఒంటరిగా ఉంటుందంట. ఆ టైంలో దాన్ని మళ్ళీ గోర్లు కొత్తగా రావాలి, మరలా ఇది కొత్తగా ఎదగాలి. దేవుడు అంటే అదే అంటాడు, యెహోవా యందు ఎదురు చూచువారు పక్షిరాజు యవ్వనము వలె నూతన పరచబడతారన్నమాట. ఏమవుతుందంటే ఇట్ విల్ గెట్ ఇట్స్ బీక్ బ్యాక్, ఇట్స్ క్లాస్ పవర్ అన్ని స్ట్రెంగ్థన్డ్. అప్పుడు ఎప్పుడైతే రెడీయో మరలా సల్లని వస్తుందంట బయటికి. వచ్చి ఆ కొండ శిఖరంలో అలాగ మరలా రెక్కలు చాపి అలాగ కేక వేసుకుంటే ఎగురుతాడంట, ఐఎమ్ బ్యాక్ అని. ఈరోజు మీరు కూడా క్రైస్తవులను పిలబడుతున్నారేమో. సడన్గా మీ విశ్వాసం తగ్గిపోయిందేమో, మీ బలం తగ్గిపోయిందేమో. నేను దేవుని బిడ్డనే కానీ ఒకప్పుడు చూశాను, ఒకప్పుడు కాదు ఇప్పుడు చూస్తున్నావా? ఒకప్పుడు చేస్తాం కాదు ఇప్పుడు చేస్తున్నావా? ఒకప్పుడు సాధనలు కాదు ఇప్పుడుందా? ఒకప్పుడు దేవుడి కొరకు బ్రతుకుతాం కాదు ఇప్పుడుందా? You see, maybe you have to take time as a retreat. Take time with God personally. I would really suggest, plan down the year, take a 3 days retreat. I call it retreat. 3 రోజులు నువ్వు దేవుడు జస్ట్ సమయం, దేవుడితో సమయం గడపండి. వ్యక్తిగతంగా దేవుడి సన్నిధిలో అలా మూలగాలి, అలా కూర్చోవాలంటే సమ్టైమ్స్ యూ డోంట్ హావ్ టు టాక్ ఎనీథింగ్, జస్ట్ సిట్. నీకు ప్రార్థనలు రాకదేమో, ఇంకా ఏం ప్రార్థన చేయనంటావేమో, జస్ట్ సిట్ క్వైట్. దేవా అని కూర్చో. కావాలంటే దేవా దేవా అంటేనే పడుకో, తప్పేం కాదు. దేవుడి దర్శనాల్లో మాట్లాడతాడు. జస్ట్ స్పెండ్ టైం, జస్ట్ సిట్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఆహారాన్ని పొందుకో, దేవుని వాక్కు నీకు ఆహారం. ఫీడ్ ఆన్ ద వర్డ్, ఫీడ్ ఆన్ ద వర్డ్, గెట్ స్ట్రెంగ్త్. సమస్యలు ఉన్నావా? హ్యావ్ ఎ రిట్రీట్, కమ్ బ్యాక్ అండ్ సీ. ఎందుకంటే సమస్యలు ఉన్నంత వరకు నువ్వు సమస్యల మధ్యలో నుండి చూస్తున్నావు, నీకు పిచ్చి పడుతుంది. కానీ పక్షిరాజులాగా రిట్రీట్ తీసుకుని పైకి పో, పై నుండి చూడు, క్లియర్ విజన్, క్లియర్గా కనబడుతుంది. మరలా ఓహో ఇది ఇలా చేయొచ్చా, ఇది ఇలా చేయొచ్చా, ఇది ఇంతేనా? నీ జీవితంలో ఎప్పుడైనా పెద్ద సమస్య ఇంతేనా అన్నట్టు అయిపోయిందా? దేవుడు నీకు దృష్టిని ఇస్తానికి ఆశపడుతున్నాడు అండి. నీవు సమర్పించుకుంటే నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు ఆశపడుతున్నాడు. పక్షిరాజు గురించి మరలా చెప్పాలంటే, పక్షిరాజు జయము కలిగిన నూతన జీవితం కలిగిన సృష్టిగా ఉంటుంది. అదే సమయంలో పక్షిరాజులో వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ చెప్పాలంటే టైమ్స్ అండ్ సీజన్స్, కాలము సమయం ఎరిగినట్లుగా ఉంటుంది. ఇందా చెప్పిన రీతిగా అది ఏ గాలి వచ్చినా కూడా ఇట్ విల్ యూజ్ యాజ్ అన్ అడ్వాంటేజ్. ఎలాగంటే అది ఎక్కువ కష్టపడదంట. పుష్ ఇట్ టు ద వేవ్, కరెంట్ వేవ్ పుష్ చేస్తుందంట. ఆ గాలి వేవ్ ఎట్లా వెళ్తుందో దాంట్లోకి అట్లా ఎగిరి ఇంకా దాంట్లో క్రూజ్ ఆన్ చేసుకుంటూ వెళ్తుందంట. కానీ అదే సమయంలో కొన్నిసార్లు తుఫాన్లు వస్తాయి, కొన్నిసార్లు పెద్ద గాలి వరదల్లాగా వస్తాయి, కొన్నిసార్లు పెద్ద పెద్ద థండర్స్, ఉరుములు, వర్షము పెద్దగా వస్తుంది. పక్షిరాజు స్పెషల్ ఏంటి తెలుసా? మిగిలిన పక్షులన్నీ గూటి కొరకు వెతుకుతాయి, ఆశ్రయం కొరకు వెతుకుతాయి. కానీ పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా? అవసరమైతే ఆ వర్షంలోకి వెళ్ళి మేఘాల కిందకి వెళ్ళి ఒక షవర్ తీసుకుంటుందంట. ఒక బాత్ తీసుకుని ఏమవుతుంది తెలుసా? ఆ మేఘాలు పైకి వెళ్ళిపోతాయంట. మేఘాల కింద ఉంటుంది, పక్షిరాజు మేఘాల పైన ఎగురుతుంది. అది మామూలుగా ఎగిరేది 10,000 అడుగులు. అంటే ఈరోజు ఒక ఎయిర్ క్రాఫ్ట్
ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎగిరేది, కానీ అది అవసరమైతే ఇంకా పైకి ఎగురుతుందంట. సో ఉరుములు మెరుపులు ఇవన్నీ వచ్చేటప్పుడు అది ఏం చేసుకుంటానంటే, నేను వీటన్ని దాటి వెళ్ళిపోతానంట. బికాస్ ఇట్ నోస్ ద సెన్స్, ఇట్ కెన్ ఫీల్. అక్కడ ఎక్కడో ప్రారంభమవుతుందంట, 1000 కిలోమీటర్ల ముందే తెలిసిపోతానంట. ఈరోజు నీవు కూడా వినగలిగిన చెవులు, చూడగలిగిన కళ్ళు, ప్రభు అనుగ్రహించిన దృష్టి కలిగి బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు ముగింపులో ఐఎమ్ ఫినిషింగ్ ఇట్, బట్ ఐఎమ్ గివింగ్ యూ ద డెసిషన్ దట్ యూ నీడ్ టు మేక్. ఇందా చెప్పిన కథలాగా, కోడి పుంజుల మధ్య బ్రతికి, ఆ గింజల మీద బ్రతికి, ఆ బ్రతుకులో బ్రతుకుతావా, లేకపోతే నీవు గ్రహించుకుని పక్షిరాజులాగా ఉన్నతమైన శిఖరముల్లో ఉన్నతమైన కార్యములు సాధిస్తూ, ఉన్నతమైన రీతిగా దేవుని మహిమపరుస్తూ, దేవుని బిడ్డలమి, దేవుని సొత్తుమి, దేవుని కార్యాలు రుచి చూచువారమే అనేది నీ జీవితం ద్వారా ప్రకటిస్తావా? ఈరోజు దేవుడు నీ జీవితంలో నీవు స్వతంత్రత కలిగి ఎదగాలని ఆశపడుతున్నాడు. బట్ ద చాయిస్ ఇస్ యోర్స్, వాట్ యూ గోనా డూ. మీరు నిర్ణయించుకోండి. ప్రభు మీతో మాట్లాడుతున్నాడంటే మీరు ఆయన చేతుల్లో సమర్పించుకోండి. దయచేసి తలలో ఉంచుతామండి, ప్రార్థన చేద్దాము. ఎంతకాలం ఇంకా ఆ కోడి బ్రతుకుతావు? ఎంతకాలం ఇంకా చిన్న చిన్న వాటిలోనే ఆశపడుతూ, చిన్న చిన్న వాటిల్లోనే జీవితాన్ని గడుపుతావు? నువ్వు గ్రహించుకుంటున్నావా? నీలో మార్పు రావాలని, నీ ద్వారంగా దేవుని వాక్యము, దేవుని మహిమ కనబరచబడాలని దేవుడు ఆశపడుతున్నాడు కదా. ఇట్ ఈస్ యూ హూ నీడ్స్ టు స్టాండ్. నీవు నిలబడాలి, నీవు ఎగరాలి, నీవు పోరాడాలి. దేవుడు నీకు శక్తినిచ్చాడు. నీ జీవితంలో కార్యం జరిగించాలని దేవుడు కోరుతున్నాడండి. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆయన శక్తితో నిన్ను నింపి, నీ గతాన్ని క్షమించి, నిరీక్షణను అనుగ్రహించి, ఆ నిరీక్షణ ఆధారం కలిగిన వ్యక్తిగా బ్రతికే భాగ్యంని నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. నీవు ఆయన వాగ్దానాల్లో జీవిస్తూ, ఆయన వాక్యాన్ని పట్టుకుని బ్రతికే వాడికి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఏది నీ బ్రతుకు? ఎలాంటి పరిస్థితి నీ జీవితము? ఎలాంటి ఇంకా అపవాది ద్వారా ఏలబడుతూ, ఇంకా దరిద్రతలోనే, ఇంకా స్వార్థములోనే, ఇంకా మురికి వాటితోనే, ఇంకా వ్యర్థమైన గొడవల్లో, సమస్యల్లోనే బ్రతుకుతున్నావా? ఈరోజు దేవుని వాక్కు, నీ కొరకు అందించబడుతున్న దేవుని వాక్కుని నువ్వు విని, నీ పోరాటాల్లో నువ్వు ఎగరటానికి దేవుడు నీకు శక్తినిచ్చాడని నమ్ముతావా? దేవుడు నిన్ను ఎత్తైన కొండల శిఖరంన నిన్ను వంచాలని ఆశపడుతున్నాడని నమ్ముతున్నావా? నీ రెక్కల చాపి నువ్వు ఎగరాలని దేవుడు కోరుతున్నాడని నువ్వు నమ్ముతున్నావా? నీలో మంచితనము, నీలో శుభ్రత, నీలో బలము, ఎ గుడ్ క్యారెక్టర్, ఎ గుడ్ లైఫ్ నువ్వు కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడని నమ్ముతున్నావా? ఈరోజు నీవు చేసే నిర్ణయాలు బట్టే నీ బ్రతుకుంది. జాగ్రత్త. నీ మనసు మారుతనే కానీ నీ బ్రతుకు మారదు. నీ మనసు మారిందా? నీ స్థితిని నువ్వు గ్రహించుకోగలుగుతున్నావా? తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వచ్చాడంట. ఆ మాట గ్రీక్లో చూసినప్పుడు మెటనాయ్, తన మనస్సు మారినప్పుడు తను తిరిగి వచ్చాడంట. ఈరోజు ఏంటండి మీ జీవితంలో మారిందా మనస్సు? ఏది నీ శక్తి? ఏది నీ బలం? ఏది దేవుడు నీకు ఇచ్చిన అధికారం? ఏది నీ జీవితంలో నువ్వు సాధించేవి? ఏంటి అది నీ జీవితంలో నీకు నెమ్మది కలిగి, ఇది నేను చేయవలసినది, ఇది నా బ్రతుకు, ఇది నా జీవితము, అవును పోరాడుతున్నాను, అవును కష్టపడుతున్నాను, అవును శ్రమలు ఉన్నాయి, కానీ నా ముందు మహిమ ఉంది. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ బిల్ట్ ఫర్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ మేడ్ ఫర్. ఉందా? అలాంటి దృష్టి ఉందా? నీ జీవితాన్ని చూడగలుగుతున్నావా? నీ పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతున్నావా? నీ రెక్కలు ఏంటో నీకు తెలుసా? నీ బలం ఏంటో నీకు తెలుసా? ఈరోజు దేవుడు నీకు తన ఆత్మ ద్వారంగా, పరిశుద్ధాత్మ ద్వారంగా నీకు శక్తినిచ్చి నీ జీవితంలో నువ్వు ముందుకు సాగేవాడిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడండి. ఫైట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఫ్లై వేర్ ఎవర్ ఇట్ ఇస్, డూ వాట్ ఎవర్ ఇట్ నీడ్స్ టు బి డన్. దేవుని చిత్తంలో, దేవుని మార్గంలో, దేవుని సహాయంతో నువ్వు ఎగరాలనేది దేవుడు కోరుతున్నాడు. ఎక్కడ నీ జీవితం ఆయన చేతుల్లో సమర్పించుకో. దేవుడు కోరేది ఆయన చిత్తమే నీ జీవితంలో జరగాలని చెప్పు. ప్రభా, నీ చిత్తం నేను జరిగిస్తానయ్యా, నీ చిత్తంలో నేను బ్రతుకుతానయ్యా. అయ్యా, నా సరిహద్దులు విశాలపరిచా ప్రభా,
నాకు కావాల్సిన ధైర్యం దయచేయ్యా. నా మనసులో నెమ్మది దయచే ప్రభా. నాకు కావాల్సిన సహాయం దయచే ప్రభా. దేవుని యథార్థంగా అడగండి. పోరాడుతున్నావేమో అమ్మ, పోరాడుతున్నావేమో అయ్యా, పోరాడు, ఆపద్దు. డోంట్ గివ్ అప్. గాడ్ వాంట్స్ టు గివ్ యూ సక్సెస్. గాడ్ వాంట్స్ టు లీడ్ యువర్ లైఫ్. గాడ్ వాంట్స్ టు స్ట్రెంగ్థెన్ యూ. అంతయు నీ జీవితంలో మేలుకు మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. చెప్పండి, ప్రభా నా జీవితాన్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నా జీవితాన్ని నీ చేతులకు సమర్పించుకుంటున్నాను ప్రభా. నన్ను లేవనెత్తయ్యా. నేను గ్రహించుకోవాలయ్యా, నా స్థితిని గ్రహించుకోవాలి, నా జీవితాన్ని గ్రహించుకోవాలి, నా బ్రతుకుని గ్రహించుకోవాలి. నాకు సహాయం చేయ్యా. అడగండి, దేవుని యథార్థంగా అడగండి. నాకు సహాయం చేయ్యా ప్రభా. ఇదిగోనయ్యా, నీ చేతులు సమర్పించుకుంటున్నాము. మా జీవితంలో కార్యము జరిగించయ్యా. నీ సహాయం వేడుకుంటాము ప్రభా. ఇక్కడ ఉన్న మా అందరి జీవితంలో మార్పు దయచేయి. మా అందరి జీవితంలో నీ శక్తిని దయచేయి. మా అందరిలో నీ ఆత్మ కార్యాన్ని జరిగించు ప్రభా. బలహీనపరచు కార్యాలు, కృంగతీసే వ్యక్తులు, కృంగతీసే జీవితం మమ్మల్ని చూడు ప్రభా. దేవా, మేము ఏమై ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. మేము నీ యందు ఏమై ఉన్నామో, నీ రక్తం ద్వారా మాకు అనుగ్రహించబడిన విలువ, నీ రక్తం ద్వారా మాకు అనుగ్రహించబడిన శక్తి, నీ రక్తం ద్వారా మాకు అనుగ్రహించబడిన జయం మేము కలిగి గుర్తెరిగి మాకు అనుగ్రహించబడిన అధికారము మేము వాడి బ్రతికే జీవితంలో మాకు దయచేయ. ఇంకా శరీర సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన కార్యాలు, పాపపు సంబంధమైన క్రియలు, పాపపు వ్యక్తులు, పాపపు స్వభావం మాలో ఉండను వద్దయ్యా. ఈ లోకంతో స్నేహము, దేవుడితో వైరమని నీ వాక్యం తెలియజేస్తుంది. ఇంక నువ్వు మట్టి అనుచరులు గాక దేవా, నీ వైపు చూడాలయ్యా. నీతో సాగాలి ప్రభా. విశ్వాసంతో బ్రతకాలయ్యా. నీ సొత్తైన ప్రజలుగా జీవించాలయ్యా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని బలపరచు ప్రభా. ప్రతి ఒక్కరిని లేవనెత్తు ప్రభా. ప్రతి ఒక్కరిలో నీ ఆత్మకార్యం జరిగించయ్యా. ప్రతి ఒక్కరికి కావాల్సిన సహాయం దయచేయ్యా. ప్రభా, మాకు కావాల్సిన దృష్టి దయచేయి, శక్తి దయచేయి, సహాయం దయచేయి. నీ చిత్తము జరిగించే కృపను దయచేయి. నీ మహిమను మా జీవితంలో అనుగ్రహించి, నీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరిచి, నీ ఆత్మ కార్యాలు మా జీవితంలో జరిగించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించి ఫలింపు చేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.